ఈ లోకంలో మనం చూసే డబ్బులు మనం ఎంత నీతిమంతులుగా ఉండి సంపాదించినా డబ్బు మాత్రము నీతికరమైనది కాదు. అది ఎప్పుడు కూడా మన మీద ఏదండి మనిషి మీద చాలా పైన ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనం దాన్ని మన కాలు కింద ఉంచుదాం అనుకుంటాం, కానీ డబ్బు దాని అంతటా అది ఏం చేస్తుందంటే మన నెత్తికెక్కి కూర్చోడానికి, మనల్ని కంట్రోల్ చేయడానికి, మన డెసిషన్స్ని, మన యొక్క నిర్ణయాల్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఎప్పుడు కూడా అది పోటీ పడుతుంది. దానివల్ల చాలా బలమైన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అనీతి సిరి అనేటువంటి విషయాన్ని గమనించాలి. కనుక ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బ్రతకాలంటే ఈ డబ్బును వాడాలి. యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు. కానీ ఈ డబ్బు నువ్వు ఖర్చు పెట్టినంతకాలం మర్చిపోకూడదు ఏంటంటే అది అనీతి సొమ్ము, అనీతి సిరి. నువ్వు ఎంత లీగల్గా సంపాదించే డబ్బైనా, డబ్బు యొక్క లక్షణము ఇంట్రిన్సిక్ పవర్స్ అనేవి, దాని లోపల దాగి ఉన్నటువంటి శక్తులు అనేవి దాన్ని అనీతి సొమ్ముగా మారుస్తుంది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. అక్కడతో ఆయన చూడండి 9వ వచనం, అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎందుకనగా ఆ సిరి, ఏ సిరి? ఈ అనీతి సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు అది మనల్ని వదిలిపెడేస్తుంది. ఏంటి? అది ఖచ్చితంగా వదిలేస్తుంది. వదిలిపోవునప్పుడు అనంటే ఒకవేళ వదిలిపోతే గనక అనేది కేసు కాదు. ఇట్ షూర్లీ ఫెయిల్. అది నిన్ను నెట్టేట ముంచేస్తుంది. అది టెంపరీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే దాన్ని అంటే అస్థిరపు సిరి అన్నారు. అనీతి సిరి, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ యొక్క ఆస్తి ఏంటంటే అస్థిరపు సిరి. నీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు. అది నిన్ను ఫెయిల్ చేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది.